ఈరోజు జగద్గురువులైనటువంటి శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారు వైఎంసీఏ దగ్గర ఉన్నటువంటి కంచి కామకోటి వినాయకుడి గుడికి రావడం జరిగిందండి. ఆ విశేషాలన్నీ తప్పకుండా చూడండి. ఈ వీడియో తీయడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఆ గుడిలో జరిగినటువంటి విశేషాలన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి. అంతేకాకుండా స్వామివారు మాట్లాడింది కూడా నేను ఫుల్ రికార్డ్ చేయడం జరిగింది. తప్పకుండా మీరందరూ మిస్ అవ్వకుండా చూడండి. ఆ గుడి దగ్గరికి రాగానే ఇలా ఒక పెద్ద కటౌట్ పెట్టేసి ఉందండి. శ్రీ శృంగేరి జగద్గురు మహాసంస్థానం శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం. అదిగోనండి, చూశారు కదా. అందరూ కూడా స్వామివారు వస్తారని ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట బారులు తీరి.
हंसयुक्त विमानचारिणि अंबिके जगदंबिके। हंसयुक्त विमानचारिणि अंबिके जगदंबिके। सप्ततुंगरनीलहिमगिरि शुभ्रसानुनिवासिके। सप्ततुंगरनीलहिमगिरि शुभ्रसानुनिवासिके। यक्षकिन्नर तीर्थचारण बालिकाम्बर बालिके। यक्षकिन्नर तीर्थचारण बालिकाम्बर बालिके। हंसयुक्त विमानचारिणि अंबिके जगदंबिके। हंसयुक्त विमानचारिणि अंबिके जगदंबिके। गानलोले वीरबाले माननीय सुरात्मिके। गानलोले वीरबाले माननीय सुरात्मिके। घोर कलुष विदात्मि शंकरि वीरचरिते अंबिके। घोर कलुष विदात्मि शंकरि वीरचरिते अंबिके। हंसयुक्त विमानचारिणि अंबिके जगदंबिके। हंसयुक्त विमानचारिणि अंबिके जगदंबिके। अंबिके जगदंबिके। अंबिके जगदंबिके। అదిగోనండి మెట్రో ఎంట్రన్స్ అది. ఆ ఎంట్రన్స్ నుంచి ఇలా వస్తారు ఆయన, ఇలా వచ్చి ఇలా వచ్చి
సమస్త భక్త సుఖదా లాకిని సంపన్న మేధోనిష్ట మధుప్రీత బంధిన్యాది సమన్విత కాకిని రూపధారిణి పంచభద్రాస్తి సంస్థిత అంకుశాది ప్రణన వరదాది నిషేవిత ఉత్కౌలన సప్తచిత్త సాగిన్యంగా స్వరూపిణి ఆజ్ఞా చక్రాబ్జ నిలయ శుక్లవర్ణాషడానన మజ్జా సంస్థా హంసవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రాండైక రసిక ఆకిని రూపధారిణి సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధర శుక్ల సంస్థిత ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गं सञ्चितपापविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् మొదలు స్వామివారు వినాయకుడి గుడిలోకి ప్రవేశించి అక్కడ గణపతికి మంగళ హారతులు ఇచ్చేసి అక్కడి నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అలాగే శివుడి దగ్గరికి ఆ తర్వాత రాజరాజేశ్వరి అమ్మవారి దగ్గరికి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి నవగ్రహాలకు కూడా అన్ని చోట్ల హారతులు ఇచ్చేసి అంటే పరమశివుడి దగ్గర మాత్రం అభిషేకం చేశారండోయ్. అక్కడి నుంచి రాజరాజేశ్వరి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి హనుమంతుడి గుడికి వెళ్ళి అక్కడి నుంచి గోశాల ఉంది, ఆ గోశాలకి వెళ్ళి అక్కడ ఆ గోవులకి గ్రాసం తినిపించేసి తర్వాత ఆయన వచ్చి ఆసీనులయ్యారు. ఆ తర్వాత ఆయన మనందరికీ కూడా ఆయన ఆశీర్వాదాన్ని అందించారు. ఈరోజు ఆ స్వామివారిని డైరెక్ట్గా చూడటము, ఆయనకి వీడియో తీయటము నాకేదో ఒక అనుభూతిగా అనిపించిందండి. ఆయన మాటలు, ఆయన స్పీచ్ అంతా కూడా మీకోసం రికార్డ్ చేశాను, తప్పకుండా చూడండి.
వెళ్ళలేము.
విశేషమైనటువంటి ఈ దేవస్థానంలో సిద్ధి వినాయక స్వామి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పరమేశ్వరుడు, అమ్మవారు, ఆంజనేయ స్వామి, ఈ సన్నిధులన్నీ ఉన్నటువంటి ఈ దేవస్థానంలో విశేషంగా ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం ఏదైతే జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారిచే ఈ సనాతన హిందూ ధర్మం యొక్క సంరక్షణ కోసం మన దక్షిణ దిక్కు యొక్క ఆమ్నాయ పీఠంగా స్థాపింపబడి ఉన్నదో అటువంటి ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠ పరిపాలితమైనటువంటి ఈ దేవస్థానం ఏదైతే ఉందో ఇది ఇక్కడ సమస్త భక్తులందరి యొక్క శ్రద్ధా కేంద్రంగా ఈ దేవస్థానం అనేది విరాజమానం అవుతూ ఉన్నది. ఇక్కడ భగవంతుడి యొక్క విశేషమైనటువంటి సాన్నిధ్యం ఉన్నది. ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి ఆ భగవత్ సన్నిధిలో సేవలు చేసి భగవద్ అనుగ్రహానికి పాత్రలవుతూ ఉన్నారు. అటువంటి విశేషమైనటువంటి దేవస్థానం. ఈ దేవస్థానంలో ఇంతకుముందు మా గురువరేణ్యులు జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు ఇక్కడికి విచ్చేసి అందరినీ కూడా అనుగ్రహించారు. మా యొక్క కిందటి యాత్రలో ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఇక్కడికి వచ్చాము. మళ్ళీ ఇవాటి రోజున ఇక్కడికి రావడం అనేది సంభవించింది. ఈ సందర్భంలో మీ అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవతా సాన్నిధ్యంలో అందరికీ కూడా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో సకల శ్రేయస్సులు లభించుగాక. అందరూ కూడా ఈ ధర్మ మార్గంలో ఉండాలి. ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. ఈ పరంపర యొక్క మహత్వాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకొని దీన్ని ఆచరించాలి. విశేషమైనటువంటి శ్రద్ధని కలిగి ఉండి ఈ పరంపరని ఆచరించాలి. అందరికీ వేరే వేరే పనులు ఉన్నాయి. వాళ్ళ పనులు, చదువు, ఉద్యోగాలు అవన్నీ కూడా అన్నీ ఉండనే ఉన్నాయి. ఏవేవో బాధ్యతలు, లౌకికమైనటువంటి పనులు అన్నీ కూడా ఉండనే ఉన్నాయి. కానీ అవన్నీ కూడా ఒకవైపు, ఈ ఆధ్యాత్మికమైనటువంటి మార్గం అనేది ఇంకొక వైపు. ఈ రెండింటినీ కూడా సమంగా ప్రతి ఒక్కరూ జీవితంలో చెయ్యాలి. ఎన్ని పనులున్నా సరే ఆ భగవద్ ఆరాధన అనేది ఏదైతే ఉందో దాన్ని మనం ఎప్పుడు కూడా వదలకూడదు. ఎందుకంటే భగవద్ ఆరాధన అనేది కూడా మనకి చాలా ముఖ్యం. భగవద్ ఆరాధన, ఆ భగవద్ ఆరాధనతో మనకి లభించేటటువంటి భగవద్ అనుగ్రహం ఇది కూడా మనకి ఎంతో ముఖ్యం. ఏదైనా ఒక పని జరగాలంటే మన ప్రయత్నం అనేది ఎంత ముఖ్యమో అదేవిధంగా ఆ భగవద్ అనుగ్రహం అనేది కూడా అంతే ముఖ్యం. అంటే ఎలాగైతే ఒక చెట్టు పెరగాలి అని అంటే దానికి నీళ్లు ఎంత అవసరమో అదేవిధంగా ఆ చెట్టుకి కావలసినటువంటి విత్తనం అనేది ఏదైతే ఉంటుందో అది కూడా అంతే అవసరం. ఒక విత్తనం అనేది విత్తనాన్ని నాటి దానికి నీళ్లను పోసినప్పుడు మాత్రమే చెట్టు అనేది పెరుగుతుంది, అది మనకి ఫలాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఆ భగవద్ అనుగ్రహం అనేది ఏదైతే ఉందో అది మన చెట్టుకి పోసేటటువంటి నీళ్ల లాంటిది. ఈ విత్తనం అనేది ఏదైతే ఉందో అది మన యొక్క ప్రయత్నం. మన ప్రయత్నం అనేది ఆ విత్తనం లాంటిది. కాబట్టి రెండూ కూడా మనకి చాలా అవసరం. ఈ రెండిట్లో ఏది లేకపోయినా కూడా ఆ చెట్టు అనేది పెరగదు, మనకి ఫలాన్ని ఇవ్వదు. కాబట్టి ఇక్కడ ఒక విత్తనం నుంచి ఒక అంకురం పుట్టి అది ఒక చెట్టుగా పెరిగి మనకి ఫలాన్ని ఇవ్వాలి అని అంటే తప్పకుండా మనం నీళ్లు పోయాలి. ఆ నీళ్ళు అనేవి ఉంటాయి, అది ఉంటేనే పెరుగుతుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే మనకి ఏ చెట్టు ఏ ఫలం కావాలో ఆ విత్తనాన్ని మాత్రమే మనం నాటాలి. మన ఇష్టం వచ్చినటువంటి విత్తనాన్ని నాటడానికి వెళ్ళేది అది మన బాధ్యత.
మనం ఏ విత్తనాన్ని నాటుతామో దానికి నీళ్ళని పోసినప్పుడు ఆ చెట్టే వస్తుంది, ఆ ఫలమే మనకు వస్తుంది. కాబట్టి ఆ విత్తనాన్ని నాటే ముందే మనం ఆలోచించాలి. అదేవిధంగా మన జీవితంలో ఏదైనా ఒక పని చేసేటప్పుడు, ఒక ప్రయత్నం చేసేటప్పుడు ఆ ప్రయత్నం చేసే ముందే మనం ఆలోచించాలి. నేను చేస్తున్నది సరిగ్గా ఉందా లేదా. ఎలాగైతే అక్కడ విత్తనం నాటే ముందే మనం ఆలోచించాలి, ఇది నాకు కావాల్సినటువంటి ఫలాన్ని ఇచ్చే విత్తనమైనా కాదా అనేదాన్ని మనం ఆలోచించి అక్కడ దాన్ని చేయాలి. అదేవిధంగా ఇక్కడ కూడా నేను చేసేటటువంటి పని ఇది మంచిదా కాదా అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచించి ఏది మంచి పనో దాన్ని చేయాలి. అప్పుడు దానికి ఆ భగవద్ అనుగ్రహం కూడా తోడవుతుంది. తద్వారా మనకి శ్రేయస్సు అనేది లభిస్తుంది. ఇవేమీ ఆలోచించకుండా మనం ఏదో ఒక పని చేశాం అని అంటే అప్పుడు భగవంతుడు కూడా ఎలాగైతే మనకి ఒక విషవృక్షాన్ని విష ఫలాన్ని ఇచ్చేటటువంటి విత్తనాన్ని కనుక నాటి దానికి నీళ్లు పోసాము అని అంటే అప్పుడు దాని నుంచి కూడా ఫలం రానే వస్తుంది. నీళ్లు ఏం చేస్తాయి అంటే మనం ఏ విత్తనాన్ని నాటితే ఆ చెట్టు పెరిగేలా చేస్తాయి నీళ్లు. అక్కడ నీళ్ళు తప్పు ఉండదు, నాటేటటువంటి మనిషిదే తప్పు. కాబట్టి వాడు సరిగ్గా తెలుసుకోవాలి, నాటే ముందే సరిగ్గా తెలుసుకోవాలి ఏది మనకు కావలసినటువంటి విత్తనం ఏది కాదు అనేటటువంటి విషయాన్ని మనిషే చక్కగా ఆలోచించి తెలుసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఏది మంచి పని ఏది చెడ్డ పని అనేటటువంటి విషయాన్ని మనిషి తెలుసుకోవాలి. ఆ తెలుసుకునే బుద్ధిని భగవంతుడు మనకి ఇచ్చాడు. ఏది మంచిది ఏది చెడ్డది అనేటటువంటి విషయాన్ని శాస్త్రంలో భగవంతుడు చెప్పాడు. దాన్ని తెలుసుకోగలిగేటటువంటి బుద్ధిని ఇచ్చాడు. ఇంత చేసినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఏది మంచి పనో ఏది చెడ్డ పనో దాన్ని సరిగ్గా తెలుసుకొని మంచి పనులను చేయాలి, చెడు పనులను ఎప్పుడూ కూడా చేయకూడదు. కానీ ఇంత చెప్పినా కూడా భగవంతుడు ఇంత చెప్పినా కూడా అయినా కూడా మనం ఈ సరి అయినటువంటి వివేచన లేకుండా మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాము అని అంటే అప్పుడే దాని ఫలాన్ని అనుభవించడానికి తయారుగా ఉండాల్సి వస్తుంది, ఆ ఫలాన్ని అనుభవించవలసి వస్తుంది. కాబట్టి అందరూ కూడా చేసే ముందు ఏ పనినైనా చేసే ముందు తప్పకుండా ఆలోచించాలి. ఏ విత్తనాన్నైనా నాటే ముందు ఎలాగైతే మనం ఆలోచిస్తామో ఇది సరైందా కాదా అని, అదేవిధంగా ఏ పనిని చేసే ముందైనా సరే మనం తప్పకుండా ఆలోచించాలి. మనం ఇష్టం వచ్చినటువంటి పనులను మనం చేసినప్పుడు ఏ పనులను చేస్తే ఆ ఫలాన్ని భగవంతుడు ఇస్తాడు. మంచి పని చేస్తే మంచి కేవలం భగవంతుడు ఫలాన్ని మాత్రమే ఇస్తాడు. ఆ చేసేటటువంటిదంతా కూడా మనది, ఆ దాని బాధ్యత అంతా కూడా మనిషిదే అయి ఉంటుంది. కాబట్టి మనకి మంచి ఫలితం కావాలి అని అంటే మంచి పనులను చేయాలి. ఈ చెడు ఫలితాలు రాకూడదు అని అంటే చెడ్డ పనులను చేయడం మానేయాలి. అందులోనూ మనిషికి ఒక్కటే జన్మ కాదు, ఇదొక జన్మ ఉంది, దీనికంటే వెనక ఇంకో జన్మ ఉంది, దాని వెనక ఇంకో జన్మ ఉంది, ఇలా ఎన్నో రకాల జన్మలు ఉన్నాయి. ఆ ఎన్ని జన్మల్లో ఏమేమి పనులు చేశాడో మనిషి, మంచి పనులు చేశాడు, చెడ్డ పనులు చేశాడు, అన్నీ చేశాడు. వాటి యొక్క ఫలితాలు ఇప్పుడు మనిషికి ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆ వెనక ఏవైతే చేశారో వాటిని ఇప్పుడు ఆపడం అనేది అంత సాధ్యం కాకపోవచ్చు. కొన్నిసార్లు సాధ్యం అవుతుంది, కొన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు. కానీ అయినప్పటికీ ఇప్పుడు కనుక కనీసం ఇప్పుడైనా మనిషి ఆలోచించి ఇకపైనైనా చెడ్డ పనులు చేయకుండా ఉండాలి అనేటటువంటి వివేకాన్ని తెచ్చుకొని మంచి పనులను మాత్రమే చేసి చెడు పనులను చేయకుండా ఉంటే తద్వారా కనీసం మనకు వచ్చేటటువంటి ఆ దుష్ఫలితం క్రమేణా తగ్గుతుంది. ఆ వెనకున్నవన్నీ కూడా క్రమేణా తగ్గి ఆ తర్వాత మనకి మంచి పరిపూర్ణమైనటువంటి శ్రేయస్సు లభిస్తుంది. కాబట్టి దీన్నే శాస్త్రంలో చెప్పి ఉన్నారు. అందుకే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అన్నాడు, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థతో ఏది చేయాలి ఏది చేయకూడదు అనేటటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి అని అంటే అది శాస్త్రముల ద్వారా నువ్వు తెలుసుకో అని భగవంతుడు ఆ భగవద్గీతలో చెప్పి ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా అందరూ కూడా చక్కగా తెలుసుకొని మంచి పనులని ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి, తద్వారా శ్రేయస్సుని పొందాలి అని అంటే అందరూ కూడా మంచి పనులను జీవితంలో చేసి ఆ భగవత్ సేవను చేయాలి, పరోపకారం మొదలైనటువంటి మంచి పనులను చేసి ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఏ విధమైనటువంటి పనులను చేస్తే మనం నాటకూడనటువంటి ఒక విత్తనాన్ని నాటి దాని నుంచి ఫలం వచ్చిన తర్వాత అప్పుడు మనం నీళ్ళని నిందిస్తే అది చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే నీళ్ల పని ఏమిటంటే ఏ విత్తనం నాటితే ఆ ఫలం వచ్చేట్టుగా చేయడం మాత్రమే వాటిల పని. అందుకని నీటిని సాధారణ కారణము అని అంటారు, ఇది అసాధారణ కారణము అని అంటారు. ఇది ప్రత్యేకంగా ఉండేటటువంటి కారణం. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. విశేషంగా ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రలు కావాలి. ఇక్కడ విశేషంగా ఈ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం, అలాగే ఇంకా ఇతర దేవతా సన్నిధులు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఆ మహాగణపతిని వరసిద్ధి వినాయక స్వామిని పరంపరగా ఆరాధించేటటువంటి సంప్రదాయం మన ఈ భారతదేశంలో ఈ జగత్తులోనే పరంపరగా ఆ మహాగణపతిని ఆరాధించేటటువంటి సంప్రదాయం అనేది ఉన్నది. ఎన్నో సందర్భాల్లో ఆ మహాగణపతి యొక్క అనుగ్రహంతో విశేషమైనటువంటి కార్యసిద్ధి పొందినటువంటి అనుభవాలు ఏదో నోటి మాట కాదు, ఈ అనుభవాలే ఎంతో మందికి ఉన్నాయి.
అంటే ఇక ఈ పని జరగడం అనేది సాధ్యమే కాదు, ఈ పని జరగడం అనేది అసాధ్యం అనేటటువంటి పరిస్థితిలో కూడా ఆ గణపతిని ప్రార్థించినప్పుడు, విశేషంగా భగవంతుడిని సేవించినప్పుడు ఆ పని అత్యంత సులభంగా జరిగినటువంటి అనుభవాలు ఎంతోమంది భక్తులకు ఉన్నాయి. కాబట్టి ఆ మహాగణపతి యొక్క వరసిద్ధి వినాయక స్వామి యొక్క అనుగ్రహం అనేది అపారమైనటువంటిది. కాబట్టి విశేషంగా అందరికీ ఈ సందర్భంలో నారాయణ స్మరణపూర్వకమైనటువంటి ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈ శ్రద్ధా కేంద్రంగా అందరికీ కూడా శ్రద్ధా కేంద్రంగా ఉన్నటువంటి ఈ దేవస్థానం అనేది ఈ దక్షిణామనాయ శృంగేరి శారదా పీఠం ఏదైతే జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు స్థాపించినటువంటి 4 ఆమ్నాయ పీఠాలు, 4 దిక్కుల్లోనూ స్థాపించినటువంటి 4 ఆమ్నాయ పీఠంలో దక్షిణ దిక్కులో శృంగేరి క్షేత్రంలో స్థాపితమైనటువంటి ఈ దక్షిణామనాయ శృంగేరి శారదా పీఠానికి మా ప్రీతిపాత్రులైనటువంటి యాదిరెడ్డి గారు ఆయన ఈ దేవస్థాన నిర్మాణాలన్నింటినీ కూడా చక్కగా చేయించి ఆయన విశేషమైనటువంటి భక్తితో ఈ దేవస్థానాన్ని ఈ పీఠానికి అధీనానికి ఆయన సమర్పించారు. కాబట్టి శృంగేరి పీఠం యొక్క దేవస్థానంగా ఈ దేవస్థానం ఈ ప్రదేశంలో ఉండడం, అందరి భక్తుల యొక్క శ్రద్ధా కేంద్రంగా ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంలో ఆయనకి అందరికీ కూడా మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైన ఆశీర్వాదాన్ని తెలియజేస్తున్నాం. సమస్త భక్తులకి కూడా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ భగవత్ సన్నిధిలో సేవలు చేస్తున్నటువంటి అర్చకులకి అందరికీ కూడా, అందరు భక్తులకి కూడా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఈ భాషణాన్ని ఇక్కడికి ముగిస్తున్నాం. హర నమః పార్వతీ వచ్చే సంచికలో ఇలాగే మంచి మంచి వీడియోస్ మేము ముందరకు వస్తాను. అంతవరకు సెలవు.